నేను చెప్పింది ఇంకెవరికైనా యూస్ఫుల్ కాలేదనుకుంటే వెంటనే అన్సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. ఓకేనా ఫ్రెండ్స్? హాయ్ అండి, ఎలా ఉన్నారండి? మీరు అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి థంబ్నెయిల్ చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది. షార్ట్స్కి వ్యూస్ ఎక్కువగా ఎలా రావాలి అనేది ఈరోజు వీడియో అండి. కొంతమంది అంటే ఒకరు ఇద్దరు నన్ను అడిగారు, ఒకరికి ఇద్దరికి సపరేట్ చెప్పకుండా ఇలా ఒక వీడియో రూపంలో చెప్తే కొంతమందికి అంటే నాలాంటి డౌట్స్ ఉన్న వాళ్ళకి ఇంకొందరికి కొన్ని డౌట్స్ క్లియర్ అవుతాయి. అందరికీ అంటే నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ఈ డౌట్ క్లియర్ అవుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేస్తున్నానండి. చాలామంది యూట్యూబర్స్ నా షార్ట్స్కి వ్యూస్ ఎక్కువగా రావట్లేదు, ఒక 200, 300, 500 బిలో వస్తున్నాయని అంటున్నారు. అలా కాకుండా ఈ విధంగా చేయండి, ఖచ్చితంగా షార్ట్స్ వ్యూస్ ఎక్కువగా వస్తాయి. నేను చేసినట్టుగా మీరు కూడా చేయండి. నేనైతే ఇలాగే పెట్టాను. నేను షార్ట్స్ ఏ విధంగా పెడతాననేది టైటిల్, డిస్క్రిప్షన్, ట్యాగ్స్ ఎలా ఇస్తాననేది మీకు ఈ వీడియో ద్వారా చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇక లేట్ చేయకుండా ఒక షార్ట్ వీడియో ఎలా అప్లోడ్ చేయాలనేది నేను ఎలా చేశాననేది మీకు చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో చూసేయండి, మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో చెప్పండి, మీకు డౌట్స్ క్లియర్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? అదేవిధంగా నా వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే ఒక లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. ఫస్ట్ మనం యూట్యూబ్ యాప్ అయితే ఓపెన్ చేయాలి. చేసిన తర్వాత కింద ఇక్కడ ప్లస్ బటన్ ఉంటుంది, అదైతే ప్రెస్ చేయాలి. ఇలా ప్రెస్ చేస్తే రైట్ సైడ్లో డ్రాప్స్ ఉంది కదా, అది ఓపెన్ చేయాలి. ఇక్కడ మనకు కావలసిన ఏ వీడియో అయితే కావాలో అదైతే సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ పైనుంచి థర్డ్ ఆప్షన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే ఇక్కడ ఫిల్టర్స్ వస్తాయండి. అంటే మన పిక్ ఇంకా కొంచెం బ్రైట్గా లేదంటే లైట్గా ఇలా ఎలాంటి కలర్ కావాలో అది సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవాలి. అదేవిధంగా పైన క్యాపిటల్ లెటర్, స్మాల్ లెటర్ ఏ ఉంది కదా, అది టెక్స్ట్ అండి. కావలిస్తే టైటిల్ ఇచ్చుకోవచ్చు. ఇలా సెట్ చేసిన తర్వాత నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పైన క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. ఇక్కడ టైటిల్ ఉంది కదా, ఈ టైటిల్ అయితే మంచిగా ఇవ్వాలి. అంటే వీడియోలో ఉన్న మ్యాటర్ మాత్రమే పెట్టాలి, వేరే అయితే పెట్టకూడదు. ఆ వీడియోకి సంబంధించిన ఒక లైన్, ఏదో ఒక లైన్ తీసుకొని ఇక్కడ టైటిల్ అయితే ఇవ్వాలి. నేను ఇక్కడ సాంగ్ షార్ట్ చేశాను కాబట్టి, నేనే నీవుగా అనే సాంగ్ చేశాను కాబట్టి నేను అందులో ఒక లైన్ తీసుకొని ఇలా పెట్టేశాను. ఇలా పెట్టిన తర్వాత ఇక్కడ ఒక సింబల్ అయితే ఇచ్చాను, ఈమోజీ. ఇచ్చిన తర్వాత ఇక్కడ హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వాలి. ఇక్కడ హ్యాష్ క్లిక్ చేసిన తర్వాత ముందుగా షార్ట్స్ అని పెట్టాలి. షార్ట్స్ అని పెట్టిన తర్వాత నెక్స్ట్ ఇంకొక హ్యాష్ ట్యాగ్స్ వైటీ షార్ట్స్ అని ఇవ్వాలి. ఇలా ఒక 4 దాకా ఇవ్వాలి. 3 లేదా 4 హ్యాష్ ట్యాగ్స్ అయితే ఖచ్చితంగా ఇవ్వాలి. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. వైటీ షార్ట్స్, అదేవిధంగా యూట్యూబ్ షార్ట్స్, మళ్ళీ హ్యాష్ పెట్టి హ్యాష్ ట్యాగ్ ఇచ్చి ట్రెండింగ్ అని పెట్టానండి. ట్రెండింగ్, మళ్ళీ హ్యాష్ ట్యాగ్ ఇచ్చి వైరల్ అని పెట్టాలి. ఇలా వైరల్ అని పెట్టిన తర్వాత నెక్స్ట్ ఇంకొక హ్యాష్ ట్యాగ్ ఇచ్చి హిట్ సాంగ్స్ అని పెట్టాను. లేదంటే మీరు సాంగ్స్ లేదంటే లవ్, సూపర్ ఇలా ఏదైనా పెట్టవచ్చు. మొత్తానికి 4 ట్యాగ్స్ ఇచ్చేసేయాలి. ఇలా ఇచ్చిన తర్వాత ఇక్కడ లొకేషన్ అని ఉంటుందండి. ఇక్కడ లొకేషన్ మీద క్లిక్ చేసి మీ లొకేషన్ ఇక్కడైతే టైప్ చేయాలి. హైదరాబాద్ అయితే హైదరాబాద్, ఎక్కడైతే అక్కడ లొకేషన్ ఇవ్వాలి. నెక్స్ట్ ఇక్కడ రిలేటెడ్ వీడియో ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే మనకు కావాల్సిన వీడియోలన్నీ వస్తాయి. ఇందులో మీరు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని అక్కడ రిలేటెడ్ వీడియో పెట్టుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ పెయిడ్ ప్రమోషన్ అంటుంది, అంటే మీరు మనీ తీసుకొని ఏమైనా ప్రమోషన్ చేస్తున్నారా అంటే నేను చేయట్లేదు కాబట్టి నో పెట్టాను. నెక్స్ట్ బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ ఆల్టర్డ్ కంటెంట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి మీరు వేరే వాళ్ళ వాయిస్ యూస్ చేస్తున్నారా లేదంటే మీరు ఓన్ వాయిస్తో ఓన్ కంటెంట్ పెట్టారా అంటే వేరే వాళ్ళ వాయిస్ యూస్ చేస్తే ఎస్ అని పెట్టాలి. లేదు మీరు ఓన్ అంటే అక్కడ నో అని పెట్టాలి. ఇలా పెట్టిన తర్వాత అన్నీ ఒకసారి చెక్ చేసుకోవాలి. కామెంట్స్ ఆన్లో ఉండాలి. ఇవన్నీ సెట్ చేసిన తర్వాత ఇక్కడ పెన్సిల్ బటన్ ఉంది కదా, ఈ పెన్సిల్ బటన్ మీద క్లిక్ చేయాలి.
మనం థంబ్నెయిల్ పెట్టుకోవాలండి. ఇక్కడ షార్ట్స్లో థంబ్నెయిల్ ఆప్షన్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ చూసారు కదా, ఫొటోస్ అంటే ఆల్బమ్ లాగా వచ్చాయి కింద. ఇందులో మనం సెలెక్ట్ చేసుకోవాలి మీకు నచ్చింది, అంటే ఏ పొజిషన్లో ఉంటే బాగుంటుంది అనేది మీరు చూసుకొని మీకు నచ్చిన ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోవచ్చండి. ఇలా చెక్ చేసుకోవాలి ఏదైతే బాగుంటుంది ఈ వీడియోకు అని ఇలా చెక్ చేసుకొని పెట్టుకోవాలి. నేనైతే ఇది బాగుంటుంది ఇలా అని చెప్పి ఇలా ఒక స్మైల్ది ఇలా పెట్టేశానండి. ఇలా సెట్ చేసిన తర్వాత ఇక్కడ రైట్ మార్క్ మీద క్లిక్ చేయాలి. థంబ్నెయిల్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ అప్లోడ్ వీడియో అనే మీద క్లిక్ చేయాలి. అప్లోడ్ అవుతుంది. ఇప్పుడు మొత్తానికి బ్యాక్ వచ్చేసేయాలి. బ్యాక్ వచ్చిన తర్వాత వైటీ స్టూడియోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ కంటెంట్ మీద క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేస్తే మనం అప్లోడ్ అయిన వీడియో ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ పెన్సిల్ బటన్ మీద క్లిక్ చేసి ఇక్కడ టైటిల్ వచ్చింది కదా, ఈ టైటిల్ని మొత్తం కాపీ చేసుకోవాలి. యాజ్ ఇట్ ఈజ్గా ఈ టైటిల్ మొత్తం డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వాలి, ఎలా ఉంటే అలా. ఇలా కాపీ చేసిన తర్వాత ఈ డిస్క్రిప్షన్ పైన క్లిక్ చేసి దీన్ని పేస్ట్ చేసేయాలి ఇక్కడ. ఇంకా మీరు ఎక్స్ట్రా ఏదైనా పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ ట్యాగ్స్ ఉన్నాయి కదా, ట్యాగ్స్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మీరు ఎన్ని ఎక్కువ ట్యాగ్స్ ఇస్తే అంత ఎక్కువగా వైరల్ అవుతుంది మన వీడియో. ఇక్కడ ముందుగా షార్ట్స్ అని పెట్టాలి. అదేవిధంగా వైటీ షార్ట్స్. ఇలా వైటీ షార్ట్స్ అయిన తర్వాత కింద యారో బటన్ క్లిక్ చేసే కొద్దీ ఒక్కొక్క ట్యాగ్ పడిపోతుంది కదా ఇలా. అదేవిధంగా యూట్యూబ్ షార్ట్స్. నెక్స్ట్ ఇలా వైటీ షార్ట్స్ అయిన తర్వాత సబ్స్క్రైబ్ అని పెట్టాను. అదేవిధంగా శైలు వల్ల అంటే నా నేమ్ ఇచ్చాను, ఛానల్ నేము. అదేవిధంగా ట్రెండింగ్ రీల్స్, ట్రెండింగ్ వీడియోస్, ట్రెండింగ్ షార్ట్స్. నెక్స్ట్ వైరల్ వీడియోస్, వైరల్ రీల్స్, వైరల్ షార్ట్స్ ఇలా టైప్ చేసుకోవాలి. ఇలా ఎక్కువ ట్యాగ్స్ అయితే ఇవ్వాలి. వైరల్ వీడియోస్ ఇలా ఇచ్చిన తర్వాత నెక్స్ట్ హిట్ సాంగ్స్ అంటే నేను సాంగ్ వీడియో చేశాను కాబట్టి హిట్ సాంగ్స్ అని పెట్టాను. అదేవిధంగా ఓన్లీ సాంగ్స్ అని ఇచ్చాను, సాంగ్స్. నెక్స్ట్ సూపర్ అని ఒకటి ఇచ్చాను. ఇంకొకటి లవ్. ఇలా పెట్టడం వల్ల అంటే ఇవి వైరల్ అయినాయి కాబట్టి ఈ ట్యాగ్స్ ఇవన్నీ పెట్టడం వల్ల మన షార్ట్ అనేది వైరల్ అవుతుందండి. నెక్స్ట్ ఇక్కడ షార్ట్స్ రీమిక్సింగ్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే ఇక్కడ అంటే మీరు ఎవరికైనా పర్మిషన్ ఇస్తున్నారా అంటే మీ వీడియో వేరే వాళ్ళు యూస్ చేసుకోవచ్చా, వీడియో కానీ ఆడియో కానీ అంటుంది. నేను ఓన్లీ ఆడియో అని పెట్టాను. అక్కడ పెట్టేసిన తర్వాత ఒకసారి ఇవన్నీ చెక్ చేసుకోవాలి, అన్నీ సెట్ చేసామా లేదా అని. ఇలా చెక్ చేసిన తర్వాత బ్యాక్ అయితే వచ్చేసేయాలి. ఇలా బ్యాక్ వచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ విజిబుల్ ఉంది కదా, ఈ విజిబుల్ మీద అయితే క్లిక్ చేయాలండి. ఈ విజిబుల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పబ్లిక్ అని పెట్టాలి. పబ్లిక్ పెట్టేసి అప్పటికప్పుడు సేవ్ చేస్తే వీడియో అప్పటికప్పుడు అప్లోడ్ అయిపోతుంది. లేదు నేను షెడ్యూల్ చేసుకోవాలి అంటే ఇక్కడ షెడ్యూల్ క్లిక్ చేసి ఇక్కడ డేటు సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఏ డేట్ రోజు పెట్టాలనుకుంటున్నారు అనేది డేట్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ టైం అడుగుతుంది, ఏ టైంలో పెట్టాలనుకుంటున్నారు. నేను 7 o'clock అని పెట్టాను. అది ఏఎమ్మా పిఎమ్మా అంటే పిఎం ఈవినింగ్ రావాలి. ఇలా సెట్ చేసిన తర్వాత ఓకే బటన్ క్లిక్ చేసి ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకోవాలి కరెక్ట్గా ఉన్నాయా లేదా అని. తర్వాత సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు వీడియో అయితే సేవ్ అయిపోయిందండి. ఇది మనం సెట్ చేసిన టైంకి కరెక్ట్గా అప్లోడ్ అయిపోతుంది. మనము వీడియో అంటే నెట్ ఆన్లో ఉన్నా లేకున్నా ఆ టైంకి అయితే వీడియో రిలీజ్ అయిపోతుంది. ఒకసారి మన ప్రొఫైల్కి వెళ్ళి యువర్ వీడియోస్ దగ్గర చెక్ చేసుకుందాము. చూసారు కదా, మనం ఇందాక సెట్ చేసాం కదా వీడియో, ఇక్కడైతే వచ్చేసింది టైంతో సహా. మనం సెట్ చేసిన డే టు టైంకి అయితే ఆ వీడియో అయితే రిలీజ్ అయిపోతుందండి. ఇది ఇవాల్టి వీడియో.
చూసారు కదా ఫ్రెండ్, వీడియో చూస్తే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే మరొకసారి అడగండి, నేను నెక్స్ట్ వీడియోలో ఇంకోసారి క్లియర్గా చెప్పడానికి ట్రై చేస్తాను. ఒక సాంగ్ షార్ట్ చేశాను కాబట్టి ఆ షార్ట్ ఏ విధంగా పెట్టాలనేది చూపించాను. మీరు ఒకవేళ కామెడీ షార్ట్స్ చేయాలి అనుకుంటే టైటిల్లో ఆ కామెడీలో ఉన్న ఒక లైన్, ఏదో ఒక లైన్ అట్రాక్టివ్గా ఉండే లైన్ పెట్టాలి. దాని తర్వాత హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వాలి. హ్యాష్ ట్యాగ్స్ ఖచ్చితంగా ఇవ్వాలి, ఒక 3-4 అయినా ఇవ్వాలి. కామెడీకి సంబంధించింది అయితే కామెడీ, ఫన్నీ, జోక్స్, ట్రెండింగ్, వైరల్ అని ఇలా పెట్టండి. ఒక 4 ట్యాగ్స్ దాకా ఇవ్వండి. అదే టైటిల్ని మొత్తం కాపీ చేయండి. కాపీ చేసిన తర్వాత డిస్క్రిప్షన్లో పేస్ట్ చేయండి, యాజ్ ఇట్ ఈస్గా ఎలా ఉందో అలా పెట్టేయచ్చు. ఇంకా ఎక్స్ట్రా ఏదైనా పెట్టాలనుకుంటే డిస్క్రిప్షన్లో హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చి పెట్టుకోండి. నెక్స్ట్ మీ ఛానల్ నేము, కొన్ని ఆ వీడియోకి సంబంధించిన ట్యాగ్స్ అయితే, హ్యాష్ ట్యాగ్స్ అయితే ఇవ్వండి. నెక్స్ట్ ట్యాగ్స్ అండి, లాస్ట్లో ట్యాగ్స్ ఉంటాయి కదా, ఆ ట్యాగ్స్ చాలా ఇంపార్టెంట్. ఆ ట్యాగ్స్ మీరు కామెడీ వీడియో చేసినట్లయితే ఫస్ట్ షార్ట్స్, వైటీ షార్ట్స్, యూట్యూబ్ షార్ట్స్, మీ ఛానల్కి సంబంధించిన మీ నేము, అంటే మీ ఛానల్ నేము, అదేవిధంగా సబ్స్క్రైబ్ అని పెట్టుకోండి కంపల్సరీ. నెక్స్ట్ కామెడీ వీడియో కాబట్టి కామెడీ వీడియోస్, కామెడీ రీల్స్, కామెడీ షార్ట్స్ ఇలా పెట్టండి. నెక్స్ట్ జోక్స్, కామెడీ జోక్స్ అన్న ఒకటే కదా, జోక్స్ వీడియోస్, జోక్స్ రీల్స్, జోక్స్ షార్ట్స్ ఈ విధంగా. నెక్స్ట్ ఫన్నీ వీడియోస్, ఫన్నీ రీల్స్, ఫన్నీ షార్ట్స్ ఇలా పెట్టేయండి. నెక్స్ట్ ట్రెండింగ్ రీల్స్, ట్రెండింగ్ వీడియోస్, ట్రెండింగ్ షార్ట్స్ ఈ విధంగా. నెక్స్ట్ వైరల్ వీడియోస్, వైరల్ రీల్స్, వైరల్ షార్ట్స్ ఇలా పెట్టేయండి. ఇలా పెడితే మనకు ట్యాగ్స్ ఎన్ని ఎక్కువగా ఇస్తే అంత యూజ్ అండి. ఎక్కువగా పెట్టాలి, వీలైనంత వరకు ఎక్కువగా ట్యాగ్స్ ఇవ్వాలి. ఇలా ట్యాగ్స్ ఈ 3 ఖచ్చితంగా మనం పాటించినట్లయితే వ్యూస్ ఖచ్చితంగా వస్తాయండి. ఇలా ట్రై చేయండి. మీరు వ్యూస్ రాకపోతే మళ్ళీ నన్ను వచ్చి అడగండి. నేను చెప్పింది ఇంకెవరికైనా యూస్ఫుల్ కాలేదనుకుంటే వెంటనే అన్సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా నేను చెప్పినట్టు షార్ట్స్ అప్లోడ్ చేయండి, ఖచ్చితంగా వ్యూస్ పెరుగుతాయి ఫ్రెండ్స్. ఓకేనా, ఒకవేళ కామెడీ వీడియో పెడితే నేను ఖచ్చితంగా ఇలాగే పెడతాను. సాంగ్స్ వీడియో పెడితే ఇందాక వీడియోలో చూపించినట్లుగా పెట్టేస్తాను. మీరు కూడా ఇలా పెట్టండి, వ్యూస్ అయితే ఖచ్చితంగా పెరుగుతాయి ఫ్రెండ్స్. ఇది ఇవాల్టి వీడియో. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.